హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నవంబర్ 14 బాలల దినోత్సవం ప్రతి ఏటా మొక్కుబడిగానే జరుపుకుంటున్నాం. కనీసం 20వ తేదీ ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినం ఒకటి ఉందన్న స్పృహ కూడా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. వారి హక్కులు, వారి చదువు, వారి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులతో పాటు సమాజానికి ఒక మంచి ప్రేరణనివ్వాల్సిన దినోత్సవాన్ని గుర్తించడంలోనే మన పాలకులు విఫలమయ్యారు. ఇది నిజంగా చిన్నారుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. ఎందుకంటే పిల్లలు పుష్పాల్లా వికసించాలే గాని వారిని మొగ్గల్లోనే చిరిమేస్తే ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పటికే చాలా నష్టం జరిగిపోతూ ఉంది. స్వాతంత్రం వచ్చాక 10 ఏళ్లలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని నిర్దేశించుకున్నాం. 5 దశాబ్దాలు దాటినా లక్ష్య సాధనకు దూరంగానే ఉన్నాం. ఇప్పటికీ సుమారు 8 కోట్ల మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారంటే మనం ఎక్కడున్నామనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది జరుగుతుందా? ఆధునిక ప్రజాస్వామిక సమాజాలు స్వేచ్ఛను, హక్కులను గుర్తిస్తూ రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించాయి. వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి, స్వేచ్ఛ, స్వాతంత్రాలకు ప్రాథమిక హక్కులు పెట్టని కోట. భారత ప్రజాస్వామ్యానికి ఇవి పునాది రాళ్ళు. జీవి పుట్టుకతో వచ్చిన హక్కులు అత్యంత సహజ సిద్ధమైనవి. బాలల హక్కులు కూడా మానవ హక్కులేననే స్పృహ పెరుగుతూ వచ్చిన క్రమంలో 1959లో ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ప్రకటన చేసింది. ఈ ప్రకటన బాలల హక్కులకు మాగ్నా కార్టాగా చెప్పవచ్చు. దీని సారాంశం: బాలలు జాతి, లింగ, రంగు, భాష, మతం, జాతి తేడా లేకుండా అన్ని హక్కులకు అర్హులు. స్వేచ్ఛగా, గౌరవంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, నైతికంగా ఎదగాలి. అందుకు సంపూర్ణ అవకాశాలు కల్పించబడాలి. సరైన పోషకాహారం, గృహవసతి, వైద్య సేవలు పొందే హక్కు ఉన్నాయి వాళ్లకు. పిన్న వయస్సులో ఎంతో అవసరమైతే తప్ప తల్లి నుండి వేరు చేయరాదు. పేద పిల్లలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. వారు ఉచిత, నిర్బంధ విద్య పొందడానికి అర్హులు. జ్ఞానం, సమాజానికి ఉపయోగపడే పౌరులు అవటానికి ఆస్కారం ఇచ్చే విద్యను ప్రభుత్వం అందించాలి. ఆటలు, వినోదం పొందటానికి పూర్తి అవకాశాలు పిల్లలు పొందాలి. ఈ హక్కును పొందడానికి వాళ్ళకి సమాజము, ప్రభుత్వము చొరవ చూపాలి. అన్ని రకాల నిర్లక్ష్యం, క్రూరత్వం, దోపిడీల నుండి బాలలకు రక్షణ లభించాలి. ఏ రకమైన అక్రమ రవాణాకు వారు గురికాకూడదు అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయినా అనేక దేశాల్లో ఈ ప్రకటనలోని అనేక అంశాలు అమలుకు నోచుకోలేదు. 20వ శతాబ్దంలో మానవ హక్కుల చట్టబద్ధత ప్రస్తావనలో బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించుటకు ఎగ్లెంటిన్ బెక్ అనే ఉపాధ్యాయురాలి చొరవతో ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక చర్చ జరిగింది. 1989 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడికలో 180 దేశాలు సంతకాలు చేశాయి. ఈ అనేక ప్రయత్నాల మూలంగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల హక్కుల ఒప్పందాన్ని 20 నవంబర్ 1989న ఆమోదించింది. ఆనాటి నుండి నవంబర్ 20వ తేదీని బాలల హక్కుల పరిరక్షణ దినంగా గుర్తించారు. భారత ప్రభుత్వం 1992 డిసెంబర్ 11న సంతకం చేసి బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది. భారత రాజ్యాంగం బాలల హక్కులకు హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. 1992లో మోహిని జైన్ ఉన్నికృష్ణన్ కేసులో విద్యను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. అప్పుడు కేంద్రం విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తూ 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు బిల్లు 2005ను ఆమోదించింది. అయితే 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్రమే విద్యా హక్కు పరిమితం చేస్తే సరిపోదు. రాజ్యాంగంలో 4వ భాగంలో 45వ అధికరణ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యను కూడా హక్కుగా చేయాలి. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలోని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. అందుకోసం రాజ్యాంగంలోని 21వ అధికరణ అయిన జీవించే హక్కును 21A చేర్చి జ్ఞానంతో జీవించాలి అనే అర్థాన్ని ఇచ్చింది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఇందులో పాఠశాల విద్యకు దూరంగా ఉన్నటువంటి 7 కోట్ల మంది పిల్లలను బడిబాట పట్టించాలని, వారికి మంచి ప్రమాణాలతో కూడిన ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంది. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు విద్యా సంస్థలలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని సూచించింది.
కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి 55:45 నిష్పత్తిలో వచ్చే 5 ఏళ్లలో ఈ లక్ష్య సాధనకు 1,71,000 కోట్లు వెచ్చించాల్సి ఉందని చెప్పి లెక్క చెప్పింది. కానీ వసతులు లేని పాఠశాలలు, అందుబాటులో లేని పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయులు లేని తరగతి గదులు ఎప్పటిలాగా షరామామూలే. పాఠశాలల్లో కనీస వసతులైన మంచినీరు, మరుగుదొడ్లు కానరావు. క్రీడా స్థలాలు లేనేలేవు. అసలు పాఠాలు చెప్పడానికి తగినంతగా ఉపాధ్యాయులే లేరు. పైగా ఉపాధ్యాయులపై, పాఠశాల నిధులపై అజమాయిషీని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలకు అప్పజెప్పింది. 25% సీట్లు పేద వర్గాల పిల్లల కేటాయింపును వ్యతిరేకిస్తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ కేటాయింపును సమర్థిస్తూ ధర్మాసనం 2012 ఏప్రిల్లో తీర్పు చెప్పింది. అసలు 25% సీట్ల కేటాయింపు ప్రతిపాదన అనవసరమైనది. ఇది కేవలం ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను ధనవంతులను చేయడానికే. ఈ పిల్లల ఫీజులను ప్రభుత్వం ఎందుకు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు చెల్లించాలి? ఈ రకమైన లోపాలతో ఈ చట్టం అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా పాఠశాల విద్యా హక్కులో పొందుపరిచిన వివిధ అంశాలు ఆచరణకు నోచుకోలేదు. పైగా ప్రైవేటు రంగంలోని విద్యా సంస్థలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో ఫీజులతో పాటు స్కూల్ వద్దే యూనిఫామ్లను, పుస్తకాలను, డైరీలను, బెల్ట్ కొనుగోలు చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకువచ్చి తల్లిదండ్రుల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులను గుంజుతున్నాయి. విద్యార్థులను ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 గంటలకు పైగా తరగతి గదులలో బంధించి ఎద్దు మొద్దు అనే బట్టి విధానాలతో బలవంతంగా బోధించడం వలన పిల్లల సృజనాత్మకత, జ్ఞానం, చైతన్యం, సమాజం పట్ల బాధ్యత పూర్తిగా లోపించి యాంత్రికంగా తయారవుతున్నారు. కొన్ని సందర్భాలలో పిల్లలను భౌతికంగా కొట్టడం, హింసించటం, అమానవీయ పద్ధతుల్లో వారిని అవమానపరచడం వంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. శాస్త్రీయ విద్యా విధానం కాకుండా బట్టి విధానాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ అసంబద్ధ విధానాలు బాలల హక్కులను పూర్తిగా కాలరాస్తూ భావి భారత పౌరులను నిర్వీర్యం చేస్తున్నాయి. ఫలితంగా శారీరక వికాసం లేక చిన్న వయస్సులోనే అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతూ తక్కువ వయసులోనే జీవితాన్ని చాలించే దశకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ బాలల హక్కుల ఉల్లంఘన కిందకే పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి నుండి, ఈ హక్కుల ఉల్లంఘన నుండి బాలలను కాపాడే బాధ్యత మేధావి వర్గం, పౌర సమాజానిదే. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. బాలల హక్కులు పరిరక్షించాలన్నా, వారు స్వయం సంపూర్ణంగా ఎదగాలన్నా ప్రక్షాళన తప్పదు. సృజనాత్మకత, నైపుణ్యం, విజ్ఞానం, పరిజ్ఞానం, పరిశోధన, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండే విద్యా విధానమే ఉండాలి. భారమైన విద్యాబోధన కాకుండా విద్యార్థి స్వేచ్ఛగా జ్ఞానం సముపార్జించుకునే శాస్త్రీయ విద్యాభ్యాసమే ప్రవేశపెట్టాలి. అది కూడా వారి వారి మాతృభాషలలో జరగాలి. అందుకు మొత్తం సమస్త జ్ఞాన సంపదను దేశీయ, ప్రాంతీయ భాషలలో తర్జుమా చేయాలి. ప్రజలందరికీ పేద ధనిక తేడా లేకుండా ఒకే రకమైన విద్యా వ్యవస్థను సూచించిన డాక్టర్ డిఎస్ కొఠారి కమిషన్ 1964 నుంచి 66 సిఫార్సులు కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఈ విధానంలోని పాఠశాలల్లో దేశ ప్రధాని మొదలు ముఖ్యమంత్రి, టీచర్లు, రిక్షా పుల్లర్ల వరకు తమ పిల్లలందరినీ ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివించాలి. అప్పుడే నిజమైన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది.